కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇక ఈ బడ్జెట్లో మోదీ ప్రభుత్వం గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి చక్కటి అవకాశం లభించింది వారికి. ప్రభుత్వం ఈసారి 90% ఉన్న దేశ ప్రజల వైపు ఉంటుందా, లేక దేశంలోకి 1% ఉన్న అత్యంత సంపన్నుల వైపు ఉంటుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. దేశంలో పెరిగిపోతున్న అసమానతలపై ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆందోళన గల కారణాలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఇటీవల టాక్ ఆఫ్ ది వరల్డ్గా అంబానీ కుమారుడి వివాహం అందరూ చూసే ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాన్ని ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చెంట్తో జరిపించారు. దీనికి అయిన ఖర్చు సుమారు 5,000 కోట్లు. మొత్తం ఆయన సంపదలో ఇది కేవలం 0.5% మాత్రమే. అదే సరాసరి ఒక భారతీయుడు వివాహ వేడుకలకు తన సంపదలో 15-20% ఖర్చు చేస్తాడు. చాలా మంది తమ కుమార్తెల పెళ్లిళ్లకు అప్పులు చేయాల్సిన పరిస్థితి. తీసుకున్న అప్పులు తీర్చలేక దివాలా తీసిన ఉదంతాలు మన దేశంలో కోకొల్లలు. అయితే మన దేశంలో విచిత్రం ఏమిటంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కార్పొరేట్లకు మాత్రం ట్యాక్స్ బెనిఫిట్లు ఇచ్చి వారి సంపదను మరింత పెంచుతుంటాయి. అదే సామాన్యుడి నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేసి తమ ఖజానాను నింపుకుంటాయి. అది ప్రత్యక్ష లేదా పరోక్ష పన్నుల రూపంలో. ప్రస్తుతం మన దేశంలో ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. కిలో టమాటాలు కొనాలంటే దాదాపు 80 రూపాయల నుంచి 100 రూపాయలు పెడితే కానీ కొనలేని పరిస్థితి. ప్రస్తుతం ద్రవ్యోల్బణంలో కూరగాయల సెగ్మెంట్ అత్యధికంగా 26% వరకు ఉంది. దీంతో సామాన్యుడి పరిస్థితి పక్కన పెడితే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిదీ ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. కుటుంబ బడ్జెట్ తలకిందులైంది. ఇక ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ద్రవ్యోల్బణం అరికట్టి దేశంలోని సామాన్యుడి జీవితాలు మరింత దుర్భరం కాకుండా చూడాల్సిన బాధ్యత మోదీ సర్కార్దే. ఇక ప్రజలను పాలించే ప్రభుత్వాలు దేశంలోని సంపదను ప్రజలకు సమానంగా పంచాలి. అందరికీ సరైన అవకాశాలు కల్పించాలి. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మాత్రం బడా కార్పొరేట్లకు కొమ్ము కాస్తోంది. అదే మధ్యతరగతి పేదలను మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే బడ్జెట్తోనే సాధ్యం. లేదంటే ఇప్పటికే సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి. బిలియనీర్ల సంపదలో కోత విధించకుంటే భవిష్యత్తులో ఈ అసమానతలు మరింత తీవ్రతరమవుతాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి వారు చెబుతున్న ఉదాహరణల విషయానికొస్తే ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం 9.2% చేరింది. యువతలోనే నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రతి 10 మంది యువకుల్లో 8 మంది నిరుద్యోగులే. 10 ఖాళీలు ఉంటే దానికి దరఖాస్తులు వేల సంఖ్యలో వస్తున్నాయంటే దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చని చెబుతున్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ $5 ట్రిలియన్ ఎకానమీ అని గొప్పలు చెబుతోంది. మరి ఆ ఫలాలు సామాన్యుడికి కూడా దక్కాలి కదా. ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తోందంటే యువతకు ఉపాధి కల్పించాలి కదా. ప్రభుత్వానికి చెందిన కంపెనీలతో పాటు రైల్వేల్లో బోలెడన్ని ఖాళీలున్నాయి. ఒకవేళ ఈ ఖాళీలకు రిక్రూట్మెంట్ పరీక్షలు పెడితే పేపర్ లీకులతో ఆ వచ్చే ఉద్యోగాలు కాస్త పెండింగ్లో పడిపోతున్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు తాము అధికారంలోకి వస్తే ఏడాదికి కొత్తగా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పి 2014లో అధికారంలోకి వచ్చింది. సుమారు 10 సంవత్సరాల నుంచి మోదీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ లెక్కన చూస్తే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ఉద్యోగాలను పక్కన పెట్టండి, ఉన్న ఉద్యోగాల్లో కోత విధిస్తోంది మోదీ సర్కార్. ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీలనే తీసుకుంటే మార్చి 2013లో 17.3 లక్షల మంది ఉద్యోగులుంటే అదే మార్చి 2022 నాటికి సంఖ్య 14.6 లక్షలకు దిగివచ్చింది. మోదీ పాలనలో దశాబ్ద కాలంలో 2.7 లక్షల ఉద్యోగాలపై వేటు వేసినట్లే మొత్తానికి ఉద్యోగ అవకాశాలు మాత్రం గణనీయంగా తగ్గాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.
ఉదాహరణకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 2014లో 80,650 ఖాళీలుంటే 2023 నాటికి ఈ ఖాళీలు కాస్త 36,348కి దిగివచ్చాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో తేలికగానే అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల సందర్భంగా దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగంపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలని మేధావులు కోరారు. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఇక కేంద్ర ప్రభుత్వం కొత్తగా జీఎస్టీ తీసుకువచ్చి పేదలను మరింత పేదలుగా మార్చింది. పరోక్ష పన్నుల ద్వారా సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారు. ఇటీవల వాట్సాప్ ద్వారా దేశంలోని పేదలు పన్నులు చెల్లించడం లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కేవలం 2 కోట్ల మంది ప్రజలు అంటే దేశ జనాభాలో 2.2% మంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారు అనే వాదన తీసుకువచ్చారు. వాస్తవానికి చూస్తే జీఎస్టీ పేరుతో ప్రజల నుంచే పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రతి వస్తువుపై జీఎస్టీ ఉంది. సామాన్యుడు రోజు వాడే నిత్యావసర వస్తువులు, బియ్యం, పప్పులు, గోధుమలు అన్నింటిపై కనీసం 5% జీఎస్టీ బాదుతున్నారు. అవే కాకుండా రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, పెట్రోల్, డీజిల్ అన్నింటిపైన ట్యాక్స్ విధించి సామాన్యుడిని పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇక ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ను మాఫీ చేస్తుంటోంది. అదే చిన్న షాపు యజమాని మాత్రం జీఎస్టీ చెల్లించాల్సిందే. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను బట్టి చూస్తేనే వాస్తవాలు తెలుస్తాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, కోవిడ్ లాక్డౌన్ తర్వాత అసంఘటిత రంగం సుమారు 11.3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. సుమారు 1.6 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అదే సమయంలో ప్రభుత్వం జీఎస్టీ ద్వారా పెద్ద ఎత్తున సొమ్ము దండుకుంది. ప్రతి నెల జీఎస్టీ వసూలు పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు లేవు. ఈ నెల జీఎస్టీ వసూళ్లే గతంలో ఎన్నడూ లేనంత అత్యధికంగా 17.4 లక్షల కోట్లు వసూలయ్యాయి. అంటే ఈ సొమ్మంతా దేశంలోని పేద ప్రజల నుంచి మధ్యతరగతి వరకు చెల్లించేదే కదా. దేశ ఆర్థిక వ్యవస్థ సక్రమంగా నడవాలంటే వ్యవస్థలోకి పెద్ద ఎత్తున డబ్బు చెలామణి కావాల్సిందే, డిమాండ్ను పెంచాల్సిందే. అదే సమయంలో పేదలు, మధ్యతరగతి ప్రజలపై పన్నుభారం తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యయం చేస్తోంది. అయినా తరచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత 10 ఏళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్పై 44 లక్షల కోట్లు వ్యయం చేసింది మోదీ సర్కార్. అయినా ఈ రంగంలో పెద్ద మొత్తంలో ఉద్యోగాలు కల్పించలేకపోయింది. ఉపాధి కల్పించే రంగాల విషయానికొస్తే చిన్న, మధ్య తరహా సంస్థలే అసంఘటిత రంగంలో 90% ఉపాధి కల్పిస్తున్నాయి. గత ఏడాది జరిగిన ఎగుమతుల్లో 40% ఈ రంగం నుంచే అయితే ఈ రంగం డిమాండ్ విషయానికి వస్తే సులభంగా రుణాలు ఇవ్వాలని కోరుతున్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థలను విక్రయించే బదులు వాటిలో పెట్టుబడులు పెట్టి గాడిలో పెట్టడానికి ప్రయత్నించాలి. తాజా అధ్యయనంలో రైల్వేలో ₹1 పెట్టుబడి పెడితే ₹5 ఆదాయం సమకూర్చి పెడుతోందని తేలింది. రైల్వేలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవడంతో పాటు ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆకలి సూచికలో ఇండియా 111వ స్థానంలో నిలిచింది. మన రాజకీయ నాయకులు మాత్రం పేదలకు ఉచితాలను ముగించాలని చెబుతున్నారు. మరి దానికి ప్రత్యామ్నాయం చూపించాలి కదా. జాతీయ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ పెంచడమే కాకుండా దాన్ని పట్టణాలకు కూడా విస్తరిస్తే పేదల కడుపు నింపినట్లవుతుంది. అలాగే రైతుల ఆవేదనను కూడా ప్రభుత్వం వినాల్సిందే. అలాగే కనీస మద్దతు ధరపై కేవలం మాటలతో కాకుండా చేతలతో చూపిస్తే రైతుల నమ్మకం పొందగలరు. ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ 90% ప్రజల ఆవేదనను అర్థం చేసుకుంటారని ఆశిద్దామంటున్నారు మన ఆర్థికవేత్తలు. లెట్స్ వెయిట్ అండ్ సీ.